వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్. సిద్దిపేట జిల్లా చర్యాల మండలం కడవేరుగు గ్రామంలో ఈరోజు డిఎన్ఎస్ న్యూస్ ఛానల్ వారి ఆధ్వర్యంలో మెడిసిటీ హాస్పిటల్ మేడ్చల్ వారి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరానికి గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి ఆరోగ్య పరీక్షలు చేయించుకొని ఉచితంగా మందులు తీసుకున్నారు. ఆపరేషన్లు అవసరం ఉన్న వారిని సోమవారం హాస్పిటల్కి తీసుకువెళ్లి ట్రీట్మెంట్ చేస్తారని తెలియజేశారు. ఇంటి పేరు సోమవారం బస్సు వస్తుంది, వాళ్ళే వేసుకుంటారు, మళ్ళీ వాళ్ళే తీసుకొస్తారు, భోజనం కూడా పెడతారు వాళ్ళే. ఫ్రీగా పైసలు ఉన్నాయి, భయపడే అవుతారు. మందులు ఇచ్చారు కానీ కడిగే చేయలేదు. సుఖల మందులు ఇచ్చారు, భోజనం ఇచ్చారు. ఇంకా అయినా అదే ఇచ్చిన ఆఫీసులు లేవు అప్పట్లో. అంటే అది ఇచ్చినట్టు ఒకటే కనబడుతుంది. అప్పుడప్పుడు మన వచ్చినట్టు అవుతుంది. 5 రోజులు కొనుక్కొచ్చుకొని వేసుకున్నప్పుడు తక్కువ అవుతుంది. ఏం లేదు. మంది బాగుంది. స్టార్టింగ్ మంది బాగుంది. ఏమైంది? ఇవన్నీ ఇంట్లో వస్తుంది బాగా ఈ మెడలు గుంజుతాయి. ఓకే. ఈ ముఖాలు వస్తాయి బాగా. ఎన్ని రోజుల నుంచి? ముఖాలు వేరే దవాఖానకి ఎట్టన్నా పోయినా ఇంత ముందుకు? పోయినా చూపించినా? ఇప్పుడు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయని టెస్ట్ చేస్తారు. చేసి ఏదైనా పెద్దగా చూసేది ఉంటే వాళ్ళే బస్సు పెట్టి వాళ్ళ హాస్పిటల్ తీసుకుపోతారు. తీసుకుపోయి ట్రీట్మెంట్ చేసి మంచి మందులు ఇచ్చి పంపిస్తారు. రేపు ఏదైనా ప్రాబ్లం ఉంటే రమ్మంటే ఓర్రి. ఓకేనా? జల్లి రామస్వామి. ఇప్పుడు ఏం పరీక్ష చేయించుకోవడానికి వచ్చినావు? కన్ను ఒకటి అయింది, వరకు మెడిసిటీ హాస్పిటల్. ఇంకోటి కావాలి, కొంచెం మబ్బు ఉంది కానీ ఇక్కడికి వచ్చిన. ఇదివరకు ఇదే హాస్పిటల్ పోయినావా? మెడిసిటీ హాస్పిటల్. వీళ్ళే వచ్చి తీసుకుపోయారు అప్పుడు? వీళ్ళే ఇక్కడ మెడిసిటీ వాళ్ళు తీసుకోవాలి, డాక్టర్ తీసుకుపోయినారు. అప్పుడు తీసుకుపోయినప్పుడు మంచిగా చూసారా? మంచిగా చూసి చాలా దేవుళ్ళు నాకు వాళ్ళు. ఓకే, మంచిగా అనిపించింది. 4 రోజులు ఉన్నారు అక్కడ, మంచిగా అనిపించింది. అంటే అన్ని ఉచితంగానే? ఉచితంగా, నాకు ఏం రూపాయి పెట్టుకోండి. పోకటి అక్కడ ఒక కారు ఉన్నది, బండి తీసుకొచ్చినా కొంచెం పోయేటప్పుడు మీదే పోయి ఇచ్చినారు. అక్కడ మాది ఉండే తీసుకుపోయి వచ్చినాయి మళ్ళీ. ఓకే ఓకే ఓకే. అప్పుడు మంచిగా అయింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు చెకప్ చేసుకుని వచ్చినాయి. ఓకే ఓకే. మరి ఈ విషయం అందరికి చెప్తా, చూపించుకుంటారు. సరేనా? కడవెరుగు ప్రజలకు నా పేరు జే అంజయ్య. కడవెరుగు స్థానికంగా మన ఊళ్ళో ఇప్పుడు హెల్త్ క్యాంపు పెట్టిండ్రు కాబట్టి ప్రజలకు చాలా మంచి సౌకర్యం చేస్తుండ్రు. కాబట్టి ప్రజలు చాలామంది వచ్చి చూపెట్టుకుంటున్నారు. ఇది హెల్త్ ప్రకారంగా మంచి పనిచేస్తుంది. ఇది మంచి, అది హైదరాబాద్ నుంచి వచ్చి చూస్తుండ్రు కాబట్టి ప్రజలు చాలామంది వస్తుండ్రు, చూపెట్టుకుంటున్నారు.